చంటి ఏమో వేరే వాళ్ళ విషయంలో మా అమ్మ విజయమ్మ బాగా చూసుకుంటుందనే ప్రేమతో అయితే అనుకుంటూ ఉన్నాడనమాట. విజయమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అయితే చంచలమ్మ ఇంటికైతే వచ్చారు. నేను చంటిని సగర్వంగా తీసుకువెళ్దామని అయితే వచ్చాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే చంచలమేమో మీ నిర్మోహమాటంగా తీసుకువెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. చంచలమ్మ చాలా కొంచెం లోపలైతే బాధ ఉంది కానీ బయటకైతే చూపించట్లేదన్నమాట. అప్పుడేమో చంటి దగ్గరికి అయితే విజయమ్మ వాళ్ళ ఆయన అయితే వచ్చి, నాయన వెళ్ళిపోదాం రా నాయన, మన ఇంట్లో చాలా విశాలమైన ప్లేస్ ఉంది, అంతకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పేసి అయితే కళ్ళంట నీరు పెట్టుకొని చంటిని అయితే పట్టుకొని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. చంటికి ఏమో కొంచెం వెళ్ళాలని ఉంది, కొంచెం వెళ్ళకూడదని కూడా ఉందన్నమాట. ఎవరిని నమ్మాలి, ఎవరు మా అమ్మాయి మొహం మధ్యలో ఉండిపోయాడనమాట. చంటి ఏమో విజయమ్మ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడనమాట. సింధూర నువ్వు కూడా రా అమ్మ, బయలుదేరమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. సింధూర ఏమో దానికి సమాధానం ఇవ్వకుండా అలా సైలెంట్గా కొంచెం సేపు అయితే ఆగిపోతూ ఉంటుందన్నమాట. చంచలమ్మ ఏమో సింధూర వైపు చూస్తుంది, నా ముద్దుల కోడలు వెళ్ళిపోతుందని, నేను ఎక్కడికి రాను, నేను ఎక్కడే ఉంటాను అని చెప్పేసి అయితే సింధూర ఏమో ఏడుస్తూ కొంచెం అంటూ ఉంటుందన్నమాట. ఆ మాటలకేమో అక్కడ ఉన్న చంటి ఏమో షాక్ అవుతూ ఉంటున్నాడు అనమాట. చంచలమ్మ కళ్ళలో కన్నీరు వస్తుందన్నమాట. ఏంటి సింధూర వెళ్ళనా అంటుంది, నా మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి అనుకుంటుందన్నమాట చంచలమ్మ. ఒకవైపు విజయం ఏమో అడుగుతూ ఉంటుందన్నమాట, సింధూరని వెళ్ళమ్మ రామ్మ అని చెప్పేసి అయితే తనైతే నేను రాను అన్నట్టుగా ఫేస్ పెట్టింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్